ఈ రాష్ట్ర హోంమంత్రిగా వంగలపూడి అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తను హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు తన శాఖ మీద పట్టు సాధించి రాష్ట్రాన్ని సరైనటువంటి దారిలో లా అండ్ ఆర్డర్ని పెట్టాల్సినటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి మంత్రి అది మరిచి తను మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా ఒక అవాస్తవాల్ని మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఎలాంటి సందేశాన్ని రాష్ట్రానికి ఇస్తూ ఉన్నారు? ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఈరోజు మీ నాయకుడు మీకు ఒక బాధ్యతమైనటువంటి పోస్ట్ మీకు ఇస్తే ఈరోజు మీ నాయకుడు అదేవిధంగా మీరు కూడా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వాళ్ళ కుటుంబాన్ని దూషిస్తూ అదేవిధంగా ప్రతి అంశంలో కూడా అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేస్తూ ఉన్నారో అది దయచేసి మీరు మానుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆవిడ్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, వీటి మీద ఏ రోజు కూడా మీరు స్పందించకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఏ రోజు కూడా పరామర్శించి వాళ్ళకి భరోసా కల్పించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు దానికి కారకులైనటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవడం మానేసి ఎవరైతే దానికి కారకులో ఎవరైతే దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారో మీరు వాళ్ళకి అండగా నిలబడుతున్నటువంటి ఈ సందర్భాలు ఏదైతే ఉన్నాయో కనీసం మీరు ఒక ఆలోచన చేయాలి. బాధితులకి అండగా నిలబడాల్సినటువంటి మీరు వాళ్ళకి నిలబడకుండా వాళ్ళకి ఆశ్రయాన్ని కలిగించకుండా ఈరోజు ఎవరైతే దానికి పాల్పడతా ఉన్నారో మీరు వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు కదా, మీకు సిగ్గనిపించట్లేదా? ఈరోజు ఏదైతే మొన్న జరిగినటువంటి నెల్లూరు సభలో మాజీ ముఖ్యమంత్రి గారు పర్యటన ఏదైతే ఉందో తండోపతండాలుగా వేలాది మంది అభిమానులు ప్రజలు మా నాయకుడిని చూడటానికి ఆ కార్యక్రమానికి వస్తూ ఉంటే ప్రభుత్వ పరంగా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించటంలో మీరు ఫెయిల్ అయ్యారు. అడుగడుగున ప్రజలు రానివ్వకుండా ఆంక్షలు పెట్టి మీరు ప్రజలు ఏదైతే అభిమానంగా నాయకుడిని చూడడానికి వచ్చారో వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయిస్తూ ఎంతో దుర్మార్గానికి పాల్పడినటువంటి విషయం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మీకు ఒక హోంమంత్రి పదవి ఇచ్చింది దేనికి? ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని సరైన మార్గంలో నడిపించడానికి, ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మీకు ఆ మంత్రి స్థానాన్ని మీకు అప్పచెప్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలోనే ఈరోజు మీరు పనిగా పెట్టుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఆయన ఉన్నారు. ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి మా నాయకుడిని ఏకవచనంతో మాట్లాడడం, ఏకవచనంతో సంబోధించడం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా మా నాయకుడు మాట్లాడే ప్రతి మాటలో కూడా మీ నాయకుడిని ఉద్దేశించి కానీ మిమ్మల్ని ఉద్దేశించినప్పుడు ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు, ఎప్పుడు కూడా ఆ గౌరవాన్ని తగ్గించి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అలాంటిది మీరు ఏకవచనంతో సంబోధించడం దయచేసి మానుకోండి. మానుకోకుండా వంగలపూడి అనిత గారు వంకర్ తింకర్గా మాట్లాడితే ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి మా లాంటి అభిమానులు కానివ్వండి, నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీని ఆశ్రయిస్తే తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పేసి మీరు
ఆయన మీద విమర్శలు చేశారు. అదే ఎన్సిఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు తల్లి చెల్లి మీద గెలిచానని చెప్పేసని మీరోజు ఏదైతే అవహేళన చేస్తూ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ రకంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మీరు విమర్శించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతి గారు, ఎందుకంటే వైఎస్ భారతి గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆవిడ ఏ రోజు కూడా రాజకీయాలు చేసే పరిస్థితి మనం చూడలేదు. ఎంతో లో ప్రొఫైల్లో, అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఆవిడ చాలా లో ప్రొఫైల్లో ఉంటూ తన పనేంటో తను చేస్తున్నటువంటి భారతిరెడ్డి గారిని పదే పదే మీరు పలు మీటింగ్స్లో కూడా ఆవిడ పేరుని ప్రస్తావనలోకి తీసుకొచ్చి ఆవిడ మీద నిందలు మీరు వేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమిని నమ్మి మీకు అధికారాన్ని మీకు ఇచ్చినప్పుడు ఈరోజు అధికారాన్ని అంతా కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, అదేవిధంగా మా అధినాయకుడి మీద మీరు ఈరోజు కక్షపూరితమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది చాలా చాలా దారుణమైనది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆడపిల్లల మీద ఎలాంటి అత్యాచారాలు జరిగినా, ఎలాంటి అగాత్యాలు జరిగినా కూడా దిశ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసి దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు వాడుతున్నటువంటి మొబైల్స్లోని SOS యాప్ అనేది కూడా ఇన్స్టాల్ చేసి పొరపాటున ఏదైనా సంఘటనలో ఆడపిల్లలు ఇబ్బంది పడితే 3 సార్లు మొబైల్ ఫోన్ని షేక్ చేస్తే ఇమీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు ఆ యాక్ట్ని తీసుకొని వస్తే అది ఆచరణలో కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నడిచినటువంటి ఆ దిశ యాప్ని మీరు ఆ రోజు ఎంతో అన్యాయంగా మీరు అపహేళన చేస్తూ ఆ రోజు మీరు ఆ దిశ చట్టాన్ని గురించి మీరు మాట్లాడారు. ఈరోజు అదే హోంమంత్రిగా మీరు ఉంటూ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే కేవలం ప్రింట్ టు ప్రింట్, కాపీ టు కాపీ, కేవలం పేరు మాత్రమే మార్చి మీ నాయకుడు అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు మీరందరూ కూడా ఓహోని మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు చేస్తే చాలా పెద్ద గొప్ప కార్యక్రమం, అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేస్తే దాన్ని మీరు విమర్శల్లో మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. వంగల్పూడి అనిత గారికి మీకు ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మా నాయకుడిని కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏకవచనంతో మాట్లాడినా, అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే మీ పార్టీ పరంగా, అంటే ఒక హోంమంత్రిగా కాకుండా కేవలం ఒక టీడీపీ కార్యకర్తగా, ఒక టీడీపీ నాయకురాలుగా ఈరోజు మీరు మాట్లాడే మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోండి. లేని పక్షాన మీరు దీనికి ప్రతి ఒక్క సంఘటన కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, మీ మంత్రి గారి తమ్ముడు మీ కానిస్టేబుల్ని చంప చెల్లుమనిపిస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదు. కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే మీ కానిస్టేబుల్ మీద దాడి చేశాడో వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు కేసు పెట్టి మీ యొక్క నిజాయితీని మీరు నిరూపించుకోండి. అంతేగాని మీ శాఖ మీద మీకు పట్టు లేదు. సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే మీరు ఒక పెద్ద ఫెయిల్యూర్ హోంమంత్రి అని చెప్పేసని మీకు ఒక బిరుదు కూడా ఇచ్చారు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ శాఖ మీద పట్టు సాధించి మీరు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాత్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మా నాయకుడిని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గనక మీరు ఏమైనా అవాకులు చవాకులు పేలితే గనక మీరు చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా ఆవిడకి హెచ్చరిస్తా ఉన్నా.